హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్ మిక్సప్. ఎస్, ఇప్పుడు చూసుకుంటే అయితే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సినిమా యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ మిక్సప్ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మిక్స్ అప్. ఎస్, డైరెక్టర్ బై ఆకాష్ బిక్కి. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే కాదు భయ్య. ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేసేయండి. ఫ్రీగా ఉంటే చూడండి, అలాగే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇద్దరి కపుల్స్కి పెళ్ళైన ఒక 6 మంత్కే వీరు అయితే డైవర్స్ తీసుకోవాలని అయితే అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీ పరంగా గోవాకైతే వెళ్తారు. ఇలా గోవాకి వెళ్ళిన ఈ 2 కపుల్స్కి పరిచయం ఎలా ఏర్పడింది, ఆ పరిచయం ఎంతవరకు దారి తీసింది, చివరికి ఏమైంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మిక్సప్ మూవీ అయితే మీరు చూడాల్సిందే. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడడానికి మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి భయ్య. సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క వర్డ్ బూతుగానే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చాలా అంటే చాలా వల్గర్ సీన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా ఆదర్శ్ అండ్ కమల్ గారు అయితే నటించడం జరిగింది. ఆదర్శ్ గారిని అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చూపించారు. అంతేకాకుండా హీరోయిన్గా అక్షర గౌడ గారు అయితే నటించారు. తన ఎక్స్పోజింగ్ కూడా ఈ సినిమాలో ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమా అయితే ఒక మెసేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ క్యారెక్టర్ అంటే ఒక చిన్న తప్పు చేస్తే దాని తర్వాత ఎలాంటి స్ట్రగుల్స్ పడతారనే ఒక కాన్సెప్ట్ అయితే సినిమా అయితే రావడం జరిగింది. కాకపోతే ఇలాంటి స్టోరీస్ మనం షార్ట్ ఫిల్మ్స్లో లేకపోతే కొంతమంది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుందో మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే అలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా మనం గెస్ చేయొచ్చు. అలాంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఫ్యామిలీతో మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. అలాగే ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. అంతకంటే ఇంకెక్కువ చెప్పేదంటూ ఏమైతే లేదు. లేకపోతే మాత్రం ఇంట్లో మీరు బిస్కెట్ అయితే అయిపోతారు. అలాంటి మూవీ అని చెప్పుకోవచ్చు ఈ మిక్స్ ఆఫ్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మిక్స్ ఆఫ్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.